రోహిత్ శర్మ చెత్త రికార్డులో చేరిన అభిషేక్ శర్మ. అదేంటంటే హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ అవమానకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన పోరులో డాకౌట్ కావడంతో ఒక్క ఏడాదిలో అత్యధిక సార్లు 0 పరుగులకే వెనుదిరిగిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సరసన నిలిచాడు. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ మహ్మద్ షమి అద్భుతమైన ప్రణాళికతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ 6వ బంతికే షమి వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షాట్ థర్డ్ దిశగా వెళ్లగా అక్కడ ఉన్న మణిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్తో క్యాచ్ పట్టాడు. దీంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ డాకౌట్తో అభిషేక్ శర్మ ఒకే క్యాలెండర్ ఇయర్ 2026లో ఆరోసారి 0కే అవుట్ అయ్యాడు. గతంలో 2018లో రోహిత్ శర్మ, 2024లో సంజూ శాంసన్ కూడా ఒకే ఏడాదిలో 6 సార్లు డాకౌట్ అయ్యారు. ఇప్పుడు అభిషేక్ కూడా వారి సరసన చేరి అభిమానులను నిరాశపరిచాడు. అంతేకాకుండా సన్ రైజర్స్ తరపున ఐపీఎల్లో అత్యధిక సార్లు డాకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ 9, భువనేశ్వర్ కుమార్ 5 తర్వాత 4 డాకౌట్లతో అభిషేక్ 3వ స్థానానికి చేరుకున్నాడు. షమి ధాటికి అభిషేక్ మాత్రమే కాదు, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా త్వరగానే వెనుదిరిగాడు. షమి వేసిన 2వ ఓవర్ మొదటి బంతికే హెడ్ కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి సన్ రైజర్స్ 31 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఆడుతున్న హైదరాబాద్ జట్టుకు షమి తన అనుభవంతో కోలుకోలేని దెబ్బతీశాడు. టీ20లలో ఓపెనర్గా అత్యధికంగా డాక్ అవుట్ అయిన టీమిండియా ప్లేయర్ల లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం. 17 రోహిత్ శర్మ, 15 గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, 14 అభిషేక్ శర్మ, 13 పృథ్వీ షా, పార్థివ్ పటేల్ ఉన్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.